రహస్యం రాతి మీద రాసిన దాగుతుందేమో గాని మా ఆయన నోట్లో ఆవగించి కూడా దాగదు. ఈ ముచ్చట సంగతి ఏందో తర్వాత చెప్తా గాని, అబ్బా నాటుకోడి ఎన్ని రోజులైందో తిని. మీరు ఎప్పుడైనా కాల్చిన పచ్చికోడిని తిన్నారా? ముక్క మాత్రం చూడండి ఏ సైజు లో కొట్టించుకొని వచ్చారో. మా వారికి ఈ రోజు ఎందుకో వెరైటీగా నాటుకోడి బిర్యానీ తినాలనిపించింది. తన ఆఫీస్ లో ఉండగానే వండుతావా అని నాకు ఫోన్ చేస్తే, సరే 5ంటికల్లా తెచ్చివ్వండి అన్నాను. 5ంటికి తెచ్చిస్తే నేను నీ ముగ్గురిని ఎందుకు అవుతానే అనుకున్నారో ఏమో, 8ంటికి తెచ్చిచ్చారు. మన అలవాటు ప్రకారం ఇందులో కొన్ని ముక్కలు పక్కకు తీసేసి ముందు ఇది చెప్పండి, మీరు ఎప్పుడైనా నాటుకోడి బిర్యానీ తిన్నారా? నేను మాత్రం చేయడం తినడం రెండు కూడా ఇదే ఫస్ట్ టైం. నార్మల్ గా మనం చేసే బిర్యానీ ప్రాసెస్, దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నాటుకోడి కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందులో నేను కుండలో చేస్తున్నాను, టేస్ట్ ఇంకా బాగా రావాలని. ఇప్పుడు మా ఆయన ముచ్చట చెప్తా వినండి. అర్రే ఇలా హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకొని వచ్చామో లేదు, ఇంకా నెక్స్ట్ డేనే అటు మా వాళ్ళకి ఇటు వాళ్ళకి ఫోన్ చేసి, ఇంకేం లేదు అయిపోయింది, మా ఆవిడ పని అయిపోయింది, పడిపోయింది. నేనేదో లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు. ఓ అమ్మ ఎంత రచ్చ రచ్చ చేశారంటే ఫోనుల్లో. పోనీ వాళ్ళు ఏమైనా దగ్గరగా ఉన్నారా, వచ్చిన పరిస్థితి ఏంటో చూడడానికి దూరంగా ఉన్నారు. అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు? మా అమ్మేమో అసలు ఆవేశంగా ఊగిపోతూ, అబ్బాయి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టేసుకోండి, లేదా వెంటనే ఊరికి పంపించేసి ఇక్కడే పెట్టేసుకుంటాను, అసలు పంపిన అక్కడికి. తీరా చూస్తే మా వారి ప్లాన్ కూడా అదేనేమో, నన్ను ఆడికి పంపించాలని. ఫోన్లు చేసి చేసి అలసిపోయారు కానీ పాపం అది ఎప్పటికీ జరగని పనని ఆయనకి తెలియట్లేదు. ఎందుకంటే ఆయనతో గొడవ వేసుకుందే నా రోజు మొదలవ్వదు కదా. ఏ టైంకి ఇది రెడీ అయిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.